వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను జర్నలిస్ట్ రవిచంద్ర. అస్సాంలో ఒక అప్పర్ అస్సాంకి సంబంధించిన ఒక తెగ తమని ఎస్టీ కేటగిరీలో చేర్చాలి అని చెప్పి, ఆ కమ్యూనిటీలో చేర్చాలని చెప్పి ఒక హ్యూజ్ ప్రొటెస్ట్ అయితే చేస్తుంది. ఆ తెగ పేరు మోరాన్ తెగ. వాళ్ళు ఎందుకు తమను ఎస్టీలో చేర్చాలంటున్నారు, అసలు ఎస్టీలో చేర్చడానికి ఉన్నటువంటి మన రాజ్యాంగం రాసినటువంటి నిబంధనలు ఏంటి అనేది మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఆ వీడియోలోకి వెళ్ళే ముందు మనం ఒక్కసారి ఈ వీడియో చూడండి. ముఖ్యంగా ఈ మోరాన్ తెగ ఏదైతే ఉందో ఆ తెగ రాత్రనక పగలనక కూడా తాము ఎస్టీలో చేర్చండి అని చెప్పి రోడ్లపైకి వచ్చి బహిరంగంగా నిరసనలు అయితే తెలియజేస్తున్నాయి. అయితే మెయిన్గా వీళ్ళని ఎస్టీలో చేర్చాలి అంటే మనకు రూల్స్ ఏం చెప్తున్నాయంటే, ఏదైతే అస్సాంకి సంబంధించినటువంటి ఈ మోరాన్ కమ్యూనిటీ ఏదైతే ఉందో ఆ కమ్యూనిటీ ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రొటెస్ట్ చేస్తుంది. అదేంటంటే ఎస్టీ స్టేటస్ కోసం. ఇది మెయిన్గా ఏదైతే ఇక్కడ తిన్సుకియా అనే ఒక డిస్టిక్ ఉంటుందో అస్సాంలో, ఆ డిస్టిక్లో ఈ ప్రొటెస్ట్ అయితే జరుగుతుంది. ఆ ప్రొటెస్ట్ని మెయిన్గా ఆల్ మోరాన్ స్టూడెంట్స్ యూనియన్ ఏఎంఎస్యు అనే యూనియను ఈ ప్రొటెస్ట్ని మెయిన్గా భుజస్కంధాలపై వేసుకొని అయితే నడుపుతుంది. అయితే వీళ్ళ ప్రొటెస్ట్కు కారణం ఏంటంటే, దానికి ముందు మనము అసలు ఈ మోరాన్ తెగ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ మోరాన్ తెగ ఏంటి అనేది తెలుసుకుంటే, ఈ మోరాన్ తెగ అనేది ఒక అస్సాం ట్రైబ్కి సంబంధించింది. మెయిన్గా ఈ అప్పర్ అస్సాంకి సంబంధించి వీళ్ళందరూ కూడా తిన్సుకియా, డిబ్రూగర్, శివసాగర్ అనే జిల్లాలో వీళ్ళ మెజారిటీ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళందరూ కూడా వైష్ణవ రిలీజియన్కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా మొమోరియా సెక్ట్కి సంబంధించిన వాళ్ళు. అంటే ఆ వైష్ణవాలోనే మొమోరియా సెక్ట్కి సంబంధించిన వీళ్ళందరూ కూడా 1769 నుంచి 1805 వరకు అంటే మొమోరియా తిరుగుబాటు అనేది ఒకటి చేశారు. దీంట్లో ఎవరికి అంటే అహోమాస్ అనే ఒక తెగ ఏదైతే ఉందో ఆ తెగ పైన అగెనెస్ట్గా వీళ్ళందరూ కూడా తిరుగుబాటు చేశారు. వీళ్ళు అస్సాం లాంగ్వేజ్, మొదటగా మోరాన్ అనే ఒక లాంగ్వేజ్ని వీళ్ళు మాట్లాడేవాళ్ళు. తర్వాత రీసెంట్గా డెవలప్మెంట్స్ జరుగుతుండడంతో తర్వాత వీళ్ళు మోరాన్ లాంగ్వేజ్ నుంచి అస్సాం లాంగ్వేజ్కి అయితే మారిపోయారు. ముఖ్యంగా వీళ్ళు చూసుకుంటే వీళ్ళ ఫెస్టివల్ ఏదైతే ఉంటుందో అది గసార్ తల్లార్ బిహు అనే ఒక ఫెస్టివల్ వీళ్ళు ముఖ్యంగా జరుపుకుంటారు. ఆ ఫెస్టివల్లో వీళ్ళు ఏదైతే డ్యాన్స్ నృత్యాలు చేస్తారో అది ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ఫేమస్గా ఎక్కింది కూడా. తర్వాత వీళ్ళందరూ కూడా అగ్రికల్చర్, ఫిషింగ్, ఫారెస్ట్ రిసోర్సెస్ మీదనే ఆధారపడి ఉంటారు. వీళ్ళందరూ కూడా ఎస్టీ స్టేటస్ కావాలి అని చెప్పి తిరుగుబాటు చేస్తూ ఏదైతే డిస్టిక్స్ ఉంటాయో ఆ డిస్టిక్స్లో నుంచి వచ్చేటువంటి గూడ్స్ని, రాష్ట్రంలో ఉన్న గూడ్స్ బయటికి వెళ్ళకుండా, బయటి నుంచి గూడ్స్ ఏవి కూడా రాష్ట్రంలో రాకుండా పూర్తిగా ఎకనామీ ఆగిపోయే విధంగా వీళ్ళందరూ కూడా ఒక పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ అయితే చేస్తున్నారు. మనకు అంటే రాజ్యాంగంలో రాసిన దాని ప్రకారం ఒకవేళ ఎస్సీ స్టేటస్ రావాలంటే ఏం ప్రొసీజర్ ఉంటాయి, తర్వాత దానికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి, క్రైటీరియా ఏంటి అనేది చూసుకుంటే కనుక కాన్స్టిట్యూషనల్ బేసిక్స్ ప్రకారం చూసుకుంటే ముఖ్యంగా అండర్ ఆర్టికల్ 366(25) ప్రకారము వీళ్ళందరినీ కూడా నోటిఫై చేస్తారు. తర్వాత దీంట్లో ఆర్టికల్ 342 ప్రకారము వీళ్ళందరూ కూడా ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు అని చెప్పి మనకు ఆర్టికల్ చెప్తుంది. తర్వాత 342(1) ప్రకారం ముఖ్యంగా ఇక్కడ ఏదైతే వీళ్ళు తిరుగుబాటు చేస్తున్నారో ఆ తిరుగుబాటుకు సంబంధించి ప్రెసిడెంట్ ఉంటే ప్రెసిడెంట్ ఏం చేస్తాడంటే అక్కడ రాష్ట్రానికి సంబంధించినటువంటి సంబంధిత గవర్నర్కి ముఖ్యంగా నోటిఫై చేస్తారు. నోటిఫై చేసిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏమున్నాయి, నిజంగానే వీళ్ళని ఎస్టీ కమ్యూనిటీలో చేర్చడానికి అర్హతలు ఉన్నాయా లేదా అనే దాని మీద వీళ్ళందరూ కూడా డిస్కస్ చేస్తారు. ఆర్టికల్ 342(2) ప్రకారము ఇక్కడ పార్లమెంటు మాత్రమే వీళ్ళని ఎస్టీలో కలపాలా లేదా అనే దాని మీద ఇక్కడ పార్లమెంట్లో ఒక బిల్లు పాస్ చేసి ఆ బిల్లు ప్రకారము అక్కడ బిల్లు పాస్ అయిన దాని ప్రకారము వీళ్ళని ఎస్టీలో చేర్చాలా లేదా అనే దానిపైన నిర్ణయం అయితే తీసుకుంటుంది. అయితే ఇక్కడ ప్రొసీజర్ ఏంటుంటుంది అంటే కనుక స్టేట్ ఏదైతే ఉందో, ఇప్పుడు అస్సాం స్టేట్లో ఈ ప్రొటెస్ట్ జరుగుతుంది కాబట్టి అస్సాం స్టేట్ ఏం చేస్తుందంటే ముందుగా ట్రైబల్ అఫేర్ మినిస్ట్రీకి వీళ్ళు ఒక ప్రపోజల్ పెడతారు. ఆ ప్రపోజల్ ఆ తర్వాత ఆఫీస్ ఆఫ్ రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఆ ప్రపోజల్ వీళ్ళు పెట్టుకున్నటువంటి ప్రపోజల్ని ముందుగా పంపుతారు. తర్వాత అక్కడి నుంచి ఎగ్జామిన్ చేసిన తర్వాత అంటే ఇక్కడ ఆఫీస్ ఆఫ్ రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎగ్జామిన్ చేసిన తర్వాత దాన్ని ఎన్సీఎస్టీకి పంపుతారు. ఆ ఎన్సీఎస్టీలో తర్వాత ఇక్కడ క్యాబినెట్
క్యాబినెట్ కమిటీ ఏదైతే ఉంటుందో ఆ కమిటీలో డిస్కస్ చేసి ఆ డిస్కషన్ చేసిన దాన్ని ఇక్కడ పార్లమెంటులో ఒక బిల్లు రూపంలో దీన్ని ప్రొసీజ్ చేస్తారు. తర్వాత అక్కడ పార్లమెంటులో ఉన్నటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ బిల్లుకు ఆమోదం తెలపడమా లేదంటే వ్యతిరేకమా అనేది ఇక్కడ జరిగిన తర్వాత ఈ బిల్ అనేది ముఖ్యంగా పాస్ అవుతుంది. అయితే ఇక్కడ క్రైటీరియా చూసుకుంటే ఇక్కడ ఎస్టీ స్టేటస్ కావాలంటే క్రైటీరియా చూసుకుంటే ముఖ్యంగా ఇక్కడ ప్రిమిటివ్ కావాలి. ప్రిమిటివ్ అంటే ఇక్కడ వీళ్ళు పురాతనం అంటే మొదటి నుంచి వీళ్ళు ఎలా జీవన విధానం ఉంది, వీళ్ళ జీవన విధానం ఏంటి అనే దాని మీద ముఖ్యంగా ఒక అధ్యయనం కూడా చేస్తారు. తర్వాత వీళ్ళకు సంబంధించిన సంస్కృతి కానీ వాళ్ళ కల్చర్ కానీ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ కల్చర్ ఏంటి అనే దాని మీద కూడా ఆ తర్వాత డిస్కషన్ చేస్తారు. తర్వాత జియోగ్రాఫిక్ ఐసోలేషన్ అంటే వాళ్ళు ఉన్నటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని బట్టి అంటే వీళ్ళు ఏదైతే జనజీవన స్రవంతిలో కలుస్తున్నారా లేదంటే రాష్ట్రానికి అంటే ఒక అడవులు కొండల్లో కోనల్లో వీళ్ళు బతకడానికి వీళ్ళు ప్రాముఖ్యత చూపిస్తున్నారా అనే దాని మీద కూడా ఇక్కడ ఈ కమిటీ అనేది ఒకటి అధ్యయనం చేస్తుంది. తర్వాత వీళ్ళు సైన్స్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఇతర వ్యక్తులతోటి ఇతర బయటి ప్రపంచంలో వీళ్ళు కలవడానికి వస్తారా లేదా అనే దాని మీద కూడా ఇక్కడ ఒక అధ్యయనం జరుగుతుంది. తర్వాత బ్యాక్వర్డ్నెస్ వీళ్ళకి సంబంధించి అంటే వీళ్ళు ఎకనామిక్ కానీ లేదంటే ఇతర అంటే వృత్తి రీత్యా వీళ్ళు ఫారెస్ట్ రిసోర్సెస్ మీద ఆధారపడి ఉంటారు కాబట్టి వీళ్ళందరూ కూడా మెయిన్గా ఫారెస్ట్లో ఉండడానికి ఇక్కడ ఎక్కువ ప్రయారిటీ అయితే ఇస్తారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రజల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అనే దానిపైన కూడా ఒక అధ్యయనం జరిగిన తర్వాత వీళ్ళకు ఎస్టీ స్టేటస్ అనేది ఇవ్వాలా లేదా అనేది ఇక్కడ పార్లమెంట్ అయితే నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి ఇక్కడ మెయిన్గా అంటే గత కొన్ని వందల సంవత్సరాల నుంచి వీళ్ళందరూ కూడా మోరాన్ తెగలో ఉండి ఇప్పుడు ఎస్టీ కమ్యూనిటీలో చేర్చారని అంటే ఎస్టీ కమ్యూనిటీలో చేరితే వాళ్ళ యొక్క జీవన విధానం ఏదైతే ఉందో అది పూర్తిగా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించి ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉండడంతో వాళ్ళని ఈ కమ్యూనిటీలో చేర్చాలి అని చెప్పి వాళ్ళు శాంతియుతంగా నిరసనలు చేసి ఆ తర్వాత ప్రభుత్వాల నుంచి స్పందన రాకపోవడంతో ఇప్పుడు దాన్ని హ్యూజ్ ప్రొటెస్ట్ కిందకి అయితే తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపైన దృష్టి సారించి వీళ్ళందరినీ కూడా ఎస్టీ కమ్యూనిటీలోకి చేర్చే అవకాశాలు ఉన్నాయా, ఉంటే అవి ఎంతవరకు సఫలీకృతం అవుతాయనే దాని మీద దృష్టి సారిస్తే కనుక ఈ ప్రొటెస్ట్ అనేది కూడా త్వరలోనే సమసిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరినీ కూడా త్వరలోనే ఎస్టీ కమ్యూనిటీలోకి చేరుస్తారు అని కూడా మనం కూడా ఆశిద్దాం.